హలో గాయ్స్! ఎంతమందికి డిజర్ట్స్ ఇష్టం? మా ఆయనకైతే చాలా ఇష్టం. నేను తన కోసమే డిఫరెంట్‌గా చేస్తా. ఈసారి చీజ్ కేక్ చేశాను. రెసిపీ చూసేయండి. నేనైతే బిస్కెట్స్, తర్వాత అమూల్ క్రీమ్ అవన్నీ కొనుక్కొనొచ్చేసి, తర్వాత చాక్లేట్ మెల్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాను పక్కన. సో, బిస్కెట్స్‌ని గ్రైండ్ చేసుకొని పౌడర్‌గా చేసుకోవాలి. ఆ పౌడర్‌ని ఒక గ్లాస్ బౌల్‌లో వేసుకొని, దాంట్లో మెల్టెడ్ బటర్ ఏసుకొని మిక్స్ చేసుకొని ఒక లేయర్ లాగా ఫార్మ్ చేసుకోవాలనమాట. ఆ లేయర్ మొత్తం సెట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలి కొంచెం గట్టిగా అవ్వడానికి. ఆ తర్వాత నేను చీజ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చీజ్‌కి మనం పాలు ఉంటాయి కదా! ఆ పాలు మరిగించి దాంట్లో వెనిగర్ ఏస్తే పన్నీర్ లాగా వస్తది కదా! ఆ పన్నీర్, తర్వాత అమూల్ క్రీమ్, తర్వాత 3 స్పూన్ షుగర్స్ అనమాట. 3 స్పూన్ షుగర్, తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్ మంచి స్మెల్ కోసం, ఫ్లేవర్ కోసం అవి వేసుకొని బ్లెండ్ చేసుకొని దాని మీద సేమ్ ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసుకొని లేయర్‌లో వేసుకొని ఒక 45 మినిట్స్ పెట్టుకోవాలనమాట. కొంచెం గట్టిగా అవుతది. ఆ తర్వాత మనం మెల్ట్ చేసుకున్న చాక్లేట్ కూడా సేమ్ ఒక లేయర్ లాగా వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడమే. 3-4 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అలాగే చీజ్ కూడా ఒక లేయర్‌లో వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి 45 మినిట్స్. మర్చిపోకండి. బై బై గాయ్స్.